సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుఫాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలలో పంటలు నేలకొరిగాయి. ఆఖరికి మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం కూడా వర్షంతో తడిచిపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం సమీపంలో తీరం దాటిన తుఫాన్ ఆ తర్వాత తెలంగాణ వైపు దూసుకొచ్చింది. దాంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో కోత దశకు వచ్చిన పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షంలో తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. సాయం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై మోంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. వేల ఎకరాల్లో పంట మునిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట మట్టిపాలు కావడంతో అన్నదాతలు ఘోష చెప్పనలవి కాకుండా ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలపైన కూడా తుఫాన్ ప్రభావం చూపింది. జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్, మంథని ప్రాంతాల్లో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుఫానుతో పొలాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టాలు కప్పినప్పటికీ నీళ్లు చేరి ధాన్యం తడిచిపోయింది. పలు ప్రాంతాల్లో పత్తి పంట నీట మునిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, మహబూబాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో పంట నీట మునిగింది. మోంతా తుఫాన్ కారణంగా 230 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.